మన ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఇటు కరీంనగర్గే కానీ నిజామాబాదే కానీ ఆదిలాబాదే కానీ అంటే కుల మతాలకు అతీతంగా ఇటు రైతాంగం కానీ రైతు కూలీలు కానీ ఇతర కుల వృత్తులకు చెందినటువంటి వారే కానీ వీళ్ళ ఉపాధి కొరకు గల్ఫ్పై ఆధారపడమే మనకు ఏకైక మార్గంగా కనబడుతుంది. ఇప్పుడు గతంలో ఏ విధంగా ముంబై పోయి షోలాపూర్ పోయి ఉపాధి పొందేటోళ్ళు వెనుకటి కాలంలో మనం తర్వాత బొగ్గు బాయిలు వచ్చినాయి. ఇప్పుడు ఏదైతుందో మన గల్ఫే ఏకైక ఉపాధి మార్గంగా కనబడుతుంది. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే మనకు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగాయి. నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఇక్కడ మనకు జీవన మార్గం పొందే అవకాశాలు లభిస్తే అందరం భావించాను. నాకు ఇప్పటికి గుర్తుందన్న, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో గల్ఫ్ కార్మికులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు ఈయన వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని బలపరచాలి, రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే మన కష్టాలు తీరుతాయని చెప్పారు. సరే వాస్తవంగా ఇవాళ ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ ఆత్మత్యాగాలు బలిదానాలతోని రాష్ట్రం అయితే ఏర్పాటు కావడం జరిగింది. రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దశాబ్ద కాలం గడిచిన దశాబ్ద కాలం టీఆర్ఎస్ 2 పర్యాయాలు అధికారానికి వచ్చింది. కానీ వాస్తవంగా ఆ 2 పర్యాయాలు కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టకపోవడం నిజంగా కూడా బాధాకరం చెప్పండి. నాకున్న అనుభవం చెప్తున్నాను. నేను ఇక్కడ ఉత్తర తెలంగాణ ప్రాంత వాస్తవ్యుని కాబట్టి గ్రామీణ ప్రాంతం ఉండేటువంటి ఒక నిరుద్యోగ యువత నిరుపేద వర్గాలు ఏ విధంగా గల్ఫ్లో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరి వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం తోడ్పడాలి అన్నట్టు ఒక ఆలోచనతో ఏదైతుందో నేను 2014-18 మధ్యకాలంలో శాసనసభ్యుడిగానే కానివ్వండి, లేక 2019-23 మధ్యకాలంలో శాసనమండలి సభ్యుడిగానే కానివ్వండి, గల్ఫ్ కార్మికుల అంశం సమస్యలు ఏమైనా ఎత్తకుండా నేను ఏ సమావేశం కూడా చర్చ చేపట్టడం జరగలేదు. ప్రత్యేకంగా ఇప్పుడు గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో మన గల్ఫ్ కార్మిక పిల్లలకు ఒక 5% సీట్లు ఇస్తారు. ఇవాళ గృహ నిర్మాణ కార్యక్రమం ఉన్నది. మా గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఎవరైనా ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉంటే ఎవరో ప్రాధాన్యతతోని ఇండ్లు మంజూరు చేయబడే విధంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఏవి ఉన్నా వాళ్ళకు ప్రత్యేకంగా సదుపాయం కల్పించడంతో పాటుగా ఎవరైనా గల్ఫ్ కార్మికుడు స్వదేశానికి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చినట్టయితే మీ స్వయం ఉపాధి కొరకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం కల్పింపజేయబడే విధంగా కూడా అందులో పొందుపరిచిందని చెప్తున్నారు. ఇవాళ కేరళ రాష్ట్రం ఇక్కడ అక్కడ ప్రత్యేకంగా ఒక మొత్తం దేశంలో అత్యధికంగా గల్ఫ్పై ఆధారపడ్డ కుటుంబాలు కార్మికులు ఏదైతుందో కేరళ రాష్ట్రం కలిగి ఉంటుంది. అక్కడ ఏ విధమైన ఒక సదుపాయాలు సౌకర్యాలు కల్పింపజేస్తుందో మన తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్లో ఉపాధి పొందుతున్న కార్మికులకు కూడా ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు ఏదైతే ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ఒక కమిటీ వేయటం, గల్ఫ్ వెల్ఫేర్ బోర్డ్ గల్ఫ్ కార్మిక సంక్షేమ ఒక బోర్డు ఏర్పాటు చేయ విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మన ప్రాంతం జగిత్యాల నియోజకవర్గం ఇక్కడ బీర్పూర్ మండలమే కానీ సారంగపురే కానీ జగిత్యాల కానీ రాయకల్ కానీ ఏ మండలం చూసినా ఏ గ్రామం చూసినా కనీసం 10% గల్ఫ్లో ఉపాధి పొందుతున్నారు. కనీసం 10% గల్ఫ్లో ఉపాధి పొందుతున్నారని చెప్పండి. ఇక్కడ మా బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో అధ్యక్షులు సుభాష్ గారే కానీ వారి యొక్క సహచర మిత్ర బృందం అందరూ కూడా ఏదైతున్నదో వీళ్ళ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపే విధంగా ఈ పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహింపజేసినందుకు నేను బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీకి నేను ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను చెప్పండి. ఇప్పుడు 7th డిసెంబర్కి వెళ్ళి 7th డిసెంబర్ 2023 అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన నాటి నుండి 7th డిసెంబర్ 2023కి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. అప్పటి నుండి గల్ఫ్లో మృతి చెందినటువంటి యొక్క కుటుంబాలను కానీ మీరు దయచేసి వాళ్ళ వివరాలు సేకరించారు.
మా ఫ్రెండ్ చనిపోయింది సార్. ఎవరన్నా కానీ కేంద్రీకృతమై ఉన్నది కాబట్టి ఇప్పుడు దేశం కానీ దేశం కన్న తల్లిదండ్రిని కట్టుకున్న భార్యను కన్న పిల్లలను వదులుకొని అంత దూరం ఎందుకు పోతారే? బతుకు తెరుకొని పోతారని చెప్పండి. అటువంటి గల్ఫ్ కార్మికులు ఏదైతుందో అక్కడ మానసికంగా మరొక విధంగా ఏదైతుందో వ్యతకు లోనై పలువురు మరణాలకు పాల్పడమే కానీ ప్రమాదాలకు గురి కావడమే కానీ అనారోగ్యమే కానీ అక్కడ చనిపోయిన కుటుంబాలను ఆదుకోవటానికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఉమ్మడి రాష్ట్రంలో ₹1,00,000 ఆర్థిక సాయం కల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ₹5,00,000 ఆర్థిక సాయం కల్పింపజేయడం జరుగుతుందని చెప్పని అన్ని రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి. ఇక్కడ దృష్టం ఏంటంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారం ఉండగా ₹1 కూడా సాయం చేయాలి. కేవలం శవపేటిగా మాత్రమే వస్తుండే, కేవలం శవపేటిగా మాత్రమే వస్తుండే. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మన అక్కడ పోలీస్ స్టేషన్ నమోదైతే గడిచిన 10 సంవత్సరాల కనీసం ఒక 1000 శవపేటికలు వచ్చినాయి. మన ప్రాంతం చూస్తే వారానికోటి మినిమం వచ్చినట్టు కనబడుతుంటే వారానికోటి వచ్చినట్టు కనబడుతుంటే చెప్పంటున్నా మన ప్రాంతంలోనే చెప్పండి. ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ మనటి శాసనసభ ఎన్నికల ప్రణాళికలు పేర్కొనడమే కానీ మన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సరే మనం ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయిందని కనుక నాకు తృప్తి అయితే ఉన్నదని చెప్పంటున్నా. ఆయన ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికుల సమస్య పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడుతుంది. చనిపోయిన కుటుంబాలు ఆదుకోవటానికి కూడా ప్రత్యేకంగా ఆర్థిక సహాయం చేయడంతో పాటుగా ఆ కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అమలు చేయ తలబెట్టేందుకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వను కానివ్వండి, వాళ్ళ పిల్లల చదువులే కానీ వాళ్ళ ఆరోగ్య సదుపాయమే కానీ గృహ నిర్మాణ కార్యక్రమే కానీ ఇవన్నింటిలో కూడా ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పని ఎన్నికల సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ ప్రచార కార్యక్రమం సందర్భంగా మాట్లాడటం. ఇవాళ ఏదైతున్నదో సరే పార్లమెంట్ ఎన్నికలు గెలుద్దామని చెప్పి అందరం భావించడం, అందరూ కూడా కృషి చేసింది. మా గల్ఫ్ కార్మిక బిడ్డలు కూడా తోడు నిలుచున్నారు. కానీ మనం ఆశించిన ఫలితం పొందలేకపోయినాం. అయినప్పటికీ ఇవాళ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏదైతే మనం పేర్కొనడం జరిగిందో దానికి అనుగుణంగా ఇవాళ మన 17 సెప్టెంబర్ నాడు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసి గల్ఫ్లో ఏ పరిస్థితిలో మృతి చెందినా కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వరకు ప్రత్యేకంగా ఒక ₹5,00,000 ఆర్థిక సాయం కల్పింపజేయబడింది. పార్టీలకు సంబంధం లేదు. 7th డిసెంబర్ 2023 నుండి గల్ఫ్లో ఎవరు ఏ విధంగా మృతి చెందినా కానీ అది ప్రమాదం కానీ పర్వన్ మరణం కానీ అనారోగ్యం కానీ ఆ కుటుంబాలను ఆదుకోవటానికి కొరికేది మీరు ఒకటి ఏం లేదు, కావాల్సింది ఒక పాస్పోర్ట్, వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అక్కడ చనిపోయినట్టు గల్ఫ్లో చనిపోయినట్టు ఒక ఆధారం, వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆ కుటుంబ సభ్యుల వివరాలు నాకు అందింపచేయండి. మీకు నేను సాధ్యమైన తొందరలో వాళ్ళకు ఈ ఆర్థిక సహాయం కల్పింపజేయబడింది. నేను చర్యలు చేపడతా. ఆ కుటుంబాలను ఆదుకోవటానికి కూడా ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయడానికి చర్యలు చేపడతాను చెప్పండి. నేను కాంగ్రెస్ మిత్రులందరూ కూడా కోరుతూ నేను మన మీర్పూర్ మండలమే కానీ ఇతర ఎక్కడైనా కానీ చెప్పంటున్నా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి చనిపోయినట్లయితే గల్ఫ్లో ఆ కుటుంబాలను ఆదుకోవటానికి ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఆ కుటుంబానికి ₹5,00,000 ఆర్థిక సాయం కల్పించేయటం నేను బాధ్యతగా తీసుకుంటాను. నేను వివరాలన్నీ సమకూర్చి నాకు అందింప చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను.